నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు మొదలయ్యాయి. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దీంతో మసీదుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. రంజాన్ మాసమంతా ముస్లిం బస్తీలు, వీధులు శోభాయమానంగా కనిపిస్తాయి. తెల్లవారుజామున సహార్, సాయంత్రం వేళ ఇఫ్తార్ కోలాహలం కనిపిస్తుంది. ఈ నెలంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు చేస్తారు. మార్చి 1వ తేదీన సౌదీ అరేబియాలో నెలవంక కనిపించింది. సౌదీ అరేబియాలో దీక్షలు ప్రారంభమైన మరుసటి రోజు మన దేశంలో దీక్షలు చేపట్టడం ఆనవాయితీ. రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం వర్గాలు చేసే ఉపవాస దీక్షలు, దాతృత్వం, ప్రార్థనలు, నిత్య ఖురాన్ పఠనం, ఇఫ్తార్ విందులతో సమాజంలో మత సామరస్యం వెల్లివిరిసేలా చేస్తాయి. ఇస్లామియా క్యాలెండర్లో రంజాన్ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందుకు కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలోనే ఆవిర్భవించడం. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ఈ మాసంలో రోజుకు 5 సార్లు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వయసుతో తారతమ్యం లేకుండా భక్తి శ్రద్ధలతో దీక్షలు చేపడతారు. జకాత్తో పాటు ఫిత్రా దానానికి రంజాన్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. అభాగ్యులకు సంపన్నులైన ముస్లింలు దానం చేయాలని ఇస్లాం బోధిస్తోంది. హైదరాబాద్లో కూడా రంజాన్ మాసం షురు అయింది. రంజాన్ పర్వదినం సందర్భంగా నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని పాతబస్తీ ఏరియాలో రంజాన్ మాసం సందడి మొదలైంది. చార్మినార్, మదీనా వంటి ప్రాంతాల్లో నైట్ బజార్ సందడి చేయనుంది. రంజాన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. ముస్లిం సోదరుల సాంప్రదాయ వంటకం హలీం. రంజాన్ పర్వదినానికి వారం రోజుల నుంచే నగరంలో హలీం బట్టీలు రెడీ అయిపోయాయి. సిటీలో పేరొందిన హోటల్స్, రెస్టారెంట్లు సైతం ఈసారి నోరూరుంచే హలీం తయారీపై ప్రత్యేక దృష్టి సారించాయి.